వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే జగన్ నాన్న సీఎం, బట్ జగన్ సీఎం కావడానికి 8 ఏళ్లు పట్టింది. మరి మీరు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తారా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్లయితే తమిళనాట విజయ్ 108 సీట్స్ సాధించిన తర్వాత, యాక్చువల్ గా మ్యాజిక్ ఫిగర్ 118 ఉండాలి. 108 సీట్లు సాధించి అంత మెజారిటీ సాధించిన ఒక బిగ్గెస్ట్ పార్టీగా టీవీకి ఈ రోజు ఎమర్జ్ చేశాడు తమిళనాడు రాజకీయాల్లో. అందుకే ఈ రోజు ఒక ఎంజీఆర్ తర్వాత అంత పొటెన్షియాలిటీ ఉన్న నేతగా విజయ్కి అంత ఎక్స్పోజర్ వచ్చింది. అయితే విజయ్ గెలుపుని ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకుంటా ఉంది. ఎందుకు ఓన్ చేసుకుంటాం అనేది మనం చెప్పుకున్నాం. ఇటీవలే జగన్మోహన్ రెడ్డి తన బ్రదర్ అయిన అనిల్ రెడ్డి కొడుకు సాహిల్ రెడ్డి పెళ్లికి వెళ్లారు. అక్కడ పెద్ద మనిషిలాగా వ్యవహరించాడు ఆ పెళ్లికి పెద్దగా. ఈ క్రమంలో స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ అందరూ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ ఈయన వెల్కమ్ చేశారు. ఈ క్రమంలోనే విజయ్ కూడా అక్కడికి వచ్చారు ఆ వధువరుల్ని ఆశీర్వదించడానికి. కాసేపు జగన్మోహన్ రెడ్డితో కూర్చొని వాళ్ళిద్దరు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు 2 minutes. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోవడం జరిగింది, ఒక 30 seconds. అది చాలా వైరల్ చేశారు వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ. కటౌట్ ఒక్కటి చాలు, కంటెంట్ ఉన్నా లేకపోయినా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటోని విజయ్ పట్టుకోవడాన్ని హైలైట్ చేశారు. అదేవిధంగా ఆ పెళ్లిలో జగన్మోహన్ రెడ్డి విజయ్తో 2 minutes మాట్లాడారు. ఆ అంశాన్ని కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. క్రమంలోనే ఎప్పుడైతే విజయ్ ఈ 108 సీట్లు సాధించారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ దీన్ని చాలా సీరియస్గా ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్తా ఉంది. విజయ్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ, ఆ పార్టీ మీడియా కానీ, ఆ పార్టీకి చెందిన పేపర్స్ కానీ జగన్ వల్లే విజయ్ గెలిచాడు, జగన్ని గెలిపించింది విజయే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలన్నింటినీ విజయ్ ఎండార్స్ చేసే ప్రయత్నం చేశారు, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను విజయ్ ఎత్తేసే ప్రయత్నం చేశారు. సో అందుకే ఈరోజు విజయ్ 1-sidedగా జగన్ నామస్మరణ చేసిన కారణంగానే ఆయన అధికారంలోకి వస్తున్నారు అని చెప్పి రోజా లాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, ఇది అతిశయోక్తి అలంకారం అనేది అందరికీ తెలిసి ఈ రోజు రివర్స్ అయ్యి విజయ్ అమ్మాయిని కూడా తిడతా ఉన్నారు వైఎస్ఆర్సీపీని. సో విజయ్ జగన్ ఫోటో పెట్టుకున్నాడు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న ఒక 2 ఫోటోలు హైలైట్ చేయడము, విజయ్కి జగన్మోహన్ రెడ్డి శుభాభినందనలు తెలపడం, వీటి వరకు ఓకే. కానీ ఈరోజు రాష్ట్రంలో 11 సీట్లు తెచ్చుకోలేని పోయి పక్క రాష్ట్రంలో సీఎం చేస్తున్నాడంటే ఎవరు కూడా నమ్మరు. ఇది అతిశయోక్తి అలంకారం కూడా దాన్ని దాటి. సరే, అది పక్కన పెడితే ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ వస్తుంది. ఏ స్థాయిలో టార్గెట్ చేస్తూ వస్తుందంటే, విజయ్ పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల్లోనే ఈరోజు సీఎం అయ్యారు, అంత మెజారిటీతో సీఎం అవుతా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీకి తోక పార్టీగా మిగిలిపోతున్నారు అని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేస్తూ ఉంది. పదే పదే గత 4-5 రోజులుగా తమిళనాడు రిజల్ట్స్ 4వ తేదీన వస్తే ఇప్పటి వరకు కూడా ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. కొంతమంది అయితే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు నిజమైన మగాడు విజయ్ అని చెప్పి టార్గెట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని. అక్కడెక్కడో ఎవరో తుమ్మినా కూడా దానికి పవన్ కళ్యాణ్ కారణం అన్నట్టుగా ఈరోజు విజయ్కి సంబంధించిన ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్కి అండ్ దెన్ విజయ్కి ఎలాంటి సంబంధం ఉండింది, ఎందుకు ఆయన్ని ఇతనితో కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఆ కంపారిజన్ కరెక్టేనా అని కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవట్లా. వైఎస్ఆర్సీపీ చెప్పిందే చెప్పి ఇలా ప్రచారం చేస్తూ ఉంటే, ఇదే సమయంలో ఈ రోజున కొంతమంది జనసేన శ్రేణులు కూడా ట్రాప్లో పడుతూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ట్రాప్లో ఇది నిజమేనేమో కదా, మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా పోటీ చేస్తుంటే సీఎం అయ్యేవాడేమో కదా, ఎందుకు ఇతను ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అని వాళ్ళకు కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, చాలా అంశాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ చోరీనో క్రెడిట్ క్లెయిమ్ తీసుకోవడం వరకు ఓకే విజయ్ విషయంలో పర్టికులర్ ఈ రోజున. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? కోడిగుడి మీద ఈకలు పీకే విధంగా పవన్ కళ్యాణ్ ఏమైనా వెళ్ళి పూర్తి స్థాయిలో వేళలాగా విజయ్ నేను సీఎం చేశానని చెప్పుకున్నాడా, లేకపోతే విజయ్ గెలుపు నేనే కారణం అని చెప్పుకున్నాడా? కాదు కదా. కానీ ఈరోజు వాంటెడ్లీ పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది వైఎస్ఆర్సీపీ నుంచి. దయచేసి జనసేన శ్రేణులు ఈ ట్రాప్లో పడకూడదు. అసలు ఏం జరుగుతుందో గమనించండి. తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. అక్కడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు, ఇక్కడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ వేరు. తమిళనాడు కుల సమీకరణాలు వేరు, ఆంధ్రాలో ఉన్న కుల సమీకరణాలు వేరు. సో పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్తూ వచ్చారు పొత్తుల విషయంలో తాను ఎంత క్లారిటీగా ఉంటాను అనేది, తాను ఏం చేయబోతున్నాను అనేది. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆయన వాయిస్ మనం 2024 ఎన్నికల సమయంలో వింటే, జగన్మోహన్ రెడ్డి తనను పూర్తి స్థాయిలో ప్రతిపక్షానికి పరిమితం చేయాలి అంటే అన్ని పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని ఆల్మోస్ట్ ఆయన 2-3 years నుంచి చెప్తా ఉన్నారు. ఆ దిశగా మాత్రమే ఆయన పనిచేస్తూ వచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తుల తర్వాత కొన్ని సీట్లు ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీ కాళ్ళ దగ్గర పార్టీని తాకట్టు పెడుతున్నారు, కాపుల్ని కమ్మోళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారు, ఇలాంటి మాటలు పెద్ద వాళ్ళు మాట్లాడారు ఆ రోజు, ఒక ముద్రగడ దగ్గర నుంచి చాలా మంది. కానీ వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఒకటే సందేశం ఇచ్చారు, నాకు ఎన్ని సీట్లు తీసుకున్నాను అనేది కాదు నాకు ఇంపార్టెంట్,
తీసుకున్న సీట్లు అన్నీ కూడా నేను గెలుచుకున్నా లేదా అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ వచ్చారు. అతను చెప్పినట్టుగానే, అతను ముందుగా లెక్క వేసినట్టుగానే ఈరోజు చూస్తే 100% స్ట్రైక్ రేట్తో ఒక గేమ్ చేంజర్గా నిలబడ్డారు మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్. ఏ పార్టీకైనా వచ్చిందా అంత 100% స్ట్రైక్ రేటు? గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా ఎక్కడైనా? 21 out of 21. సో అలా పవన్ కళ్యాణ్ తానేంటో తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఏమో మైట్ బి నిజంగా మొన్నటి ఎన్నికల్లో అతను టీడీపీతో పొత్తులు పెట్టుకోకుండా ఉంటేనో, ఎన్డీఏలో జాయిన్ అవ్వకుండా ఉంటేనో అతను కూడా సీఎం అయ్యేవాడేమో, మనం చెప్పలేము ఆ ప్రిడిక్షన్. కానీ అతను ఏమన్నాడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన 5 ఏళ్లు చూసిన తర్వాత ఎక్కడ ఒక్క ఓటు కూడా మిస్ఫైర్ అవడానికి లేదు, ఎక్కడ వ్యతిరేక ఓటు చేయడానికి లేదు. 3 పార్టీలు ఇండివిజువల్గా పోటీ చేసి మళ్ళా తర్వాత ఇండివిజువల్గా ఎన్నికలకు వెళ్ళి లేకపోతే ఇంకో రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చే అధికారంలో ఉంది కదా, అందుకే మేమంతా కలిసే పోటీ చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు కూడా మరో 15 ఏళ్ళు మేమే కలిసి కట్టుగానే ఉంటాం అధికారంలోనే చెప్తా ఉన్నారు ఆయన. ఇంకా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఆయన అధికారంలో ఉంటా అని చెప్తుంటే మీరు ఇంకా టీడీపీ నుంచి బయటికి రారా, బీజేపీ నుంచి బయటికి రారా అని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మీకు పార్టీ పెడితే ఇంతవరకు మీకు ఇండివిజువల్గా పోటీ చేయడం రాలేదు, ఇండివిజువల్గా సీఎం కావడం రాలేదు అని ఆయన్ని విజయంతో కంపేర్ చేసి తిడతా ఉన్నారు. ఈ రోజున 2 సంవత్సరాల 2 నెలల్లో ఆయన సీఎం అయ్యారు, మీరు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంటే మీరేం గాడిదలు కాస్తున్నారా అంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే టీడీపీ జెండాలు మోసే కూలోడు అని చెప్పి చాలా దారుణంగా ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా కూడా ఎంత పర్వర్షన్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉంది. సరే, ఇక్కడ మనం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ శ్రేణులు కానీ ఈ ప్రశ్నలు ఒకసారి వాళ్ళే వేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎప్పుడు పెట్టారు? 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన నాటికి ఈయన ఎంపీగా ఉన్నారు. ఈయన ఎంపీ టికెట్ ఎలా వచ్చింది? తన బాబాయ్ వివేకాన్ని పక్కన పెట్టి తన తండ్రి కన్విన్స్ చేస్తే ఆ రోజు వివేక త్యాగం చేసి ఈయనకి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ టైం, రెండోసారి వైఎస్ సీఎం అయినప్పుడు ఈయన ఫస్ట్ టైం ఎంపీ కావడం జరిగింది. అంటే అప్పటికే తన తండ్రి ఇన్ఫ్లుయెన్స్, తన తండ్రి రాజకీయ వారసత్వం తనకు కూడా వచ్చింది. సో ఎంపీగా గెలిచారు ఆ ఎన్నికల్లో కడప నుంచి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కొన్ని రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు వెళ్తూ రచ్చబండ కార్యక్రమానికి పౌరలకోట దగ్గర ప్రమాదం జరిగి చనిపోయాడు, ఆయన మరణించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ని ఎదిరించాననే పేరుతో, ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి తనకి ఇవ్వలేదు కాబట్టి, ముఖ్యమంత్రి పదవి అనేది వారసత్వం అనుకుంటా ఉంటుంది. ఆ వారసత్వాన్ని కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇచ్చుంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేవాడు కాదు, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఆయన సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా తెలుసు. సేకరించిన వాళ్ళు ఇప్పటి వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ తర్వాత అందరు మొనగాడు, కాంగ్రెస్ని ఎదిరించాడు, సోనియా గాంధీని ధిక్కరించాడు అని చెప్పి పోర్ట్రైట్ చేసి అతనికి హీరో వర్షిప్ ఇచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఎంపీ పదవికి రిజైన్ చేస్తే మళ్ళా భారీ మెజారిటీతో ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ఓదార్పు యాత్రల పేరుతో ఓదార్పుని కంటిన్యూ చేశారు ఆయన. అయితే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు? కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఆయన బై ఎలక్షన్స్ జరగకముందే 2011లో ఆల్రెడీ తెలంగాణకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేరుతో పార్టీని రిజిస్టర్ చేస్తున్నారు. అతని దగ్గర నుంచి ఆ పార్టీని తీసుకుని అతన్ని వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తర్వాత అతను గాలికి వదిలేశారు, వేరే విషయం అయినప్పటికీ. సో జగన్మోహన్ రెడ్డి మార్చిలో 2011లో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. తర్వాత జైలుకి వెళ్ళాడా? జైలుకి వెళ్తే ఆయన తరఫున తల్లి చెల్లి పనిచేశారా? ఇవన్నీ మనం చూస్తాం. 2014 ఎన్నికలకు ముందే ఆయన బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. 14 ఎన్నికలను ఫేస్ చేసిన ఓడిపోయాడు. అందరిని 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నారు, పాదయాత్ర అన్నారు, హడావిడి చేశారు. 2019లో 151 సీట్లతోని ఆ రోజు అటు బీజేపీ ఇటు కేసీఆర్ డైరెక్షన్లో పూర్తి స్థాయిలో వాళ్ళ మద్దతుతో, వాళ్ళ అంగీకారంతో, వాళ్ళ సపోర్ట్ తోని జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి మెజారిటీ సాధించడం జరిగింది. ఒక పీకే లాంటి వాళ్ళ వ్యూహాలు కానీ, ఒక సాయిరెడ్డి లాంటి వాళ్ళు స్కెచ్ చేసిన విధానం కానీ, సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఆయన అధికారంలోకి తీసుకొచ్చాయి. ప్రజలు కూడా ఒక ఛాన్స్ కావాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి చూద్దాం, ఆయన వైఎస్ కొడుకు కదా, ఆయన పాలన ఎలా ఉంటుందో అనుకున్నారు కాబట్టి ఆయనకు ఒక ఛాన్స్ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టింది ఎప్పుడు? ఆయన అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పార్టీ పెట్టారు? 2011లో పార్టీ పెట్టారు. ఆయన అధికారంలోకి వచ్చింది 2019లో అధికారంలోకి వచ్చారు. ఇన్ బిట్వీన్ 8 years లేదా టైము. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంకా ఇన్ఫ్లుయెన్స్డ్ కదా. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న సీఎం కాదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ ఎంపీ కాదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ ఎమ్మెల్యే కాదు, లేకపోతే వాళ్ళ నాన్న సుదీర్ఘ ప్రస్థానం ఉన్న ప్రతిపక్ష నేత, సుదీర్ఘ ప్రస్థానం ఉన్న సీఎంఓ కాదు, ఒక కేంద్ర పార్టీలో లేడు వాళ్ళ నాన్న, జాతీయ స్థాయిలో అన్నేళ్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా లేరు ఆయన. ఇవేమీ లేవు. ఒక సామాన్యమైన ఆయన కానిస్టేబుల్ కొడుకు పవన్ కళ్యాణ్. అలాంటి ఒక వ్యక్తి అతి సామాన్యంగా ఒక పార్టీని పెట్టారు, జనసేన. దట్టు మీకు అందరూ గుర్తుందో లేదు, అందరూ ప్రజారాజ్యంలో ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నారు. ఆ రోజు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఇతను యువరాజ్యం ప్రెసిడెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. తన అన్న ఏదైనా డైరెక్ట్ చేసి కొన్ని సభల్లో ఆయన పాల్గొనేవాళ్ళు, యూత్ని అట్రాక్ట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడేవాళ్ళు. అయితే ఆయన తీసుకెళ్లి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజులు ఆయన రాజకీయాలకు అన్నిటికీ దూరంగా ఉన్నారు.
ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో మళ్ళీ జనసేన పేరుతోనే ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఓపెన్ గా చెప్పారు ఆయన, తన అన్న తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడానికి నాకు నచ్చలేదు అని చెప్పి ఓపెన్ గా పెట్టారు, ఓపెన్ గా చెప్పారు తన పార్టీ పెట్టిన రోజునే. సో మరి ఎన్ని సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డికి? తన తండ్రి ఏమో సీఎం, తన బాబాయ్ అప్పటికే ఎంపీగా ఎమ్మెల్యేగా చేస్తున్నారు, తన తండ్రి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘకాలం పనిచేసి ఉన్నారు, రెండోసారి సీఎం అయ్యారు. ఈయన ఆ ఇన్ఫ్లుయెన్స్ తోనే కదా ఈయన ఎంపీ అయింది. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి. కాంగ్రెస్ అధిష్టానం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయట పోకుండా పార్టీలో ఉండుంటే ఇప్పటి వరకు ఆయన సీఎం అయ్యేవాడేమో, మైట్ బి, ఒకవేళ ఉండుంటే, ఇన్ కేసు ఆ ఛాన్స్ వచ్చుంటే. సో అంత బ్యాక్గ్రౌండ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. అంత బ్యాక్గ్రౌండ్ నుండి పార్టీ పెట్టి ఆయన మళ్ళీ ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని కోట్లు డబ్బులు ఇచ్చి వ్యూహకర్తగా పెట్టుకొని, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని, వేమిరెడ్డి లాంటి వాళ్ళని లైజనింగ్ చేయడానికి పెట్టుకొని, ఇంతమంది బీజేపీ సపోర్ట్ తీసుకొని కేసీఆర్తో వ్యాపార లావాదేవీలు నేర్పి ఇన్ని రకాలు, ఇంత హంగామా, ఇంత పాదయాత్రలు, ఇంత ఓవర్ యాక్షన్ ఇవన్నీ చేస్తే కానీ, అది కూడా ఒక్క ఛాన్స్ అని ఓరెత్తిస్తే కానీ చంద్రబాబు పని అయిపోయింది, ఆయన ఏజ్ అయిపోయింది, ఇంకా ఆయన పని చేయలేడు సీఎంగా అని ప్రచారం చేస్తే కానీ, ఇన్ని రకాల కథలు పడితే కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాల. అది కూడా 8 ఏళ్ల తర్వాత. తన తండ్రికి ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, తన బాబాయ్కి ఇంత ఉంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తనకు కూడా ఉంది, అప్పటికే ఎంపీగా చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం తరపున అతను ఎక్కడా పోటీ చేయలేదే, ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు తను జనసేన పెట్టేటప్పటికి. సో సోలోగా జనసేన పెట్టాడు ఆయన. చిరంజీవి కూడా ఏ రోజు జనసేన వైపున వచ్చి ఆయన ఎప్పుడు ప్రచారం చేయడం కానీ, జనసేన పార్టీలో జాయిన్ కావడం కానీ చేయలేదు. నాగబాబు మాత్రమే జాయిన్ అయ్యారు. చిరంజీవి కాకుంటే బయట పార్టీకి ఎలా మద్దతు ఇస్తాను, నా తమ్ముడు ఉండగానే మాత్రమే మాట్లాడారు కానీ, అది కూడా మొన్నటి ఎన్నికల ముందు మాత్రమే. అంతకుముందు చిరంజీవి ఎప్పుడు జనసేన గురించి మాట్లాడలేదు. అంటే ఈ విషయంలో హోల్ అండ్ సోల్ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి. ఈరోజు ఆయన ఓన్లీ ఇండస్ట్రీలోనే కాదు, ఒక కల్ట్ హీరోగా పేరుంది ఆయనకు. చాలా మంది చాలా మంది సూపర్ స్టార్లు, పవర్ స్టార్లు, ఇంకో స్టార్లు అందరూ అవుతారు. కానీ ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరో ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. నిజంగా మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ తర్వాతే ఎవరైనా. మెగాస్టార్కు ఉన్న ఇమేజ్ వేరుంది. ఆయన డ్యాన్సులకు కానీ, ఆయన గ్రేజ్ కానీ, ఆ ఫైట్లో ఈజ్ కానీ, ఇవన్నీ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. కానీ ఒక సినిమా నటుడిని, ఆయన రాజకీయాల్లోకి రాకముందే పవర్ స్టార్ అనే ఇమేజ్ ఉన్నా ఒక దేవుడిగా ఆరాధించే సంస్కృతి ఎవరి దగ్గర ఉంది? ఎంతమంది హీరోలకు దక్కుతుంది ఆ అవకాశం? అది పవన్ కళ్యాణ్కి దక్కింది. అతను కొంత డిఫరెంట్, ఒక కల్ట్ హీరో. అంతేకాదు పార్టీ పెట్టిన తర్వాత కూడా అదే ఎక్స్పోజర్ ఆయన, మిగతా వాళ్ళకంటే సంథింగ్ భిన్నంగా. సో అందుకే అలాంటి ఒక వ్యక్తి, ఆ ఎక్స్పోజర్, ఒక లీడర్ని, ఒక వ్యక్తిని దేవుడిగా కొలిచే సంస్కృతి మన దగ్గర తక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మీరు చూసారా, చాలా చోట్ల ఎన్టీఆర్ చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎన్టీఆర్ ఫోటోలు చాలా అభిమానులు, చాలా మంది వాళ్ళ వెహికల్స్ మీద, సైకిల్ మీద, బైకుల మీద, అదేవిధంగా చూస్తే కార్ల మీద వేసుకుంటూ ఉంటారు. ఎన్టీఆర్ తర్వాత ఇంతమంది నేతలు ఉన్నారు. ఆ తర్వాత ఆ క్రెడిట్ ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రమే దక్కింది. మీరు చూడండి, పవన్ కళ్యాణ్ నెమ్మలు ఎక్కడ చూసినా ఆ వెహికల్స్ మీద, ఎక్కడ చూసినా ఆ పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుంటూ ఉంటారు. ఆ అభిమానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి, అసలు అతనికి ఆ స్వాతంత్రం కూడా లేదా? పార్టీ పెట్టి తన ఇష్టం వచ్చిన వాళ్ళకి మద్దతు ఇచ్చి, లేకపోతే ఆ మద్దతు ఉపసంహరించుకొని, లేకపోతే ఈరోజు ఒక అడుగు వెనక్కి తగ్గి మరి సీట్లు తీసుకొని, సో అంత స్ట్రాంగ్గా తను నిలబడి ఇంచ్ బై ఇంచ్ తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ ఏడుపులు ఏంటి? విజయ్తో పవన్ కళ్యాణ్ కంపేర్ చేసేది ఏంటి? విజయ్ అన్న ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టారా? పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది విజయ్ 2024 ఫిబ్రవరి 2. కానీ అంతకంటే ఆల్మోస్ట్ 7-8 ఏళ్ల ముందు నుంచే తన అభిమాన సంఘాన్ని పూర్తిగా చాలా టైట్గా రిజిస్టర్ చేయించారు ఆయన. అభిమాన సంఘాలు పూర్తిగా తమిళనాడు జనంలోకి చొచ్చుకొని వెళ్ళినాయి. అంతేకాదు వాళ్ళతోని లోకల్ బాడీస్లో పోటీ కూడా చేయించారు ఆయన. 151 సీట్లు 115 సీట్స్ గెలుచుకున్నారు వాళ్ళు. ఆ తర్వాతే విజయ్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాతే పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. అందుకని రాత్రే విజయ్ ఇలా చిరికేయడంతోనే ఆయనకి ఈరోజు 108 సీట్లు రాలే. అసలు విజయ్తో పవన్ కళ్యాణ్ కంపారిజన్ ఏంటి? పవన్ కళ్యాణ్తో విజయ్ కంపారిజన్ ఏంటి? కంపారిజన్స్ ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీకి బాధ ఏంటి మధ్యలో? వైఎస్ఆర్సీపీ బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి. టీడీపీ పవన్ కళ్యాణ్ వేరు అయితే తమకు ఏదైనా ఎడ్జ్ వస్తుంది అనేది వాళ్ళ ఆలోచనకి, వాళ్ళ ఏడుపులకి కారణం. సో ఈ కంపారిజన్ ఆపండి దయచేసి వైఎస్ఆర్సీపీ నుంచి. ఇంకొకటి, మీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి విజయ స్ఫూర్తితో. అంతేగాని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరీ ఇంకా విచారకరం, పార్టీ నేతలు రాష్ట్రంలో ఇన్ని అంశాలు ఉంటే ఇంకేం లేనట్టుగా విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ పోస్టులు పెడతాం, ప్రెస్ మీట్లు పెడతాం చేస్తున్నారు. అంతకన్నా భయంకరమైన ఇష్యూలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో. వాటి గురించి ఫస్ట్ మాట్లాడండి. దయచేసి జనసేన శ్రేణులు కూడా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడడం ఆపండి.